నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా వైరాలోని 20 వార్డుల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తోంది. మున్సిపల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 9 గంటల సమయానికి 14.52% ఓటింగ్ నమోదైంది. మొత్తం 3,584 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. గద్వాల పట్టణంలోని 37 వార్డులకు జరిగిన ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, ఎంఐఎం, సిపిఐ, ఇండిపెండెంట్లు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా గద్వాల సీఐ శ్రీను మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. గద్వాలలో ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ 37 వార్డులకు ఎలక్షన్ నడుస్తున్నాయి. అన్ని వార్డులలో కూడా ఎలక్షన్ అయితే ప్రశాంతంగా నడుస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏం చూసుకోలేదు, ప్రాబ్లం లేదు. అంతటా కూడా స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ, మొబైల్ పార్టీలు కానీ, రూట్ మొబైల్స్ కానీ అన్నీ పకడ్బందీగా పెట్టినాం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటివరకే 30-40% వరకు పబ్లిక్ ఓటు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కల్లూరు, పుల్లయ్య, బజరంగ్ ఖాన్ పేట తదితర ప్రాంతాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 51% ఓటింగ్ జరిగింది. ఓటర్లు గుంపులుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వాళ్ళు మొబైల్స్ వాళ్ళు ఏమైనా ఉంటే బయట నేర్చుకోవాలి. ఐడి కార్డు తీసుకుని వెళ్ళాలి. ఐడి కార్డు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళాలి. కార్ పార్కింగ్ ఇక్కడ చేయడానికి లేదు. కార్ పార్కింగ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేపర్ అయితే ఫోటో తీసుకుంటాం. పేపర్ కోటేశ్వర అక్కడ ఉండదు తమ్ముడు. అక్కడ కాదు వారు కాదు అక్కడ అక్కడ ఉండదు. సెల్ ఫోన్ లో తీసుకురావద్దు. ఓటర్లు ఫోన్ లో తీసుకురావద్దు. మొబైల్ ఫోన్ అంటే బయట తిరిగిపోవాలి. వెళ్ళిపోవాలి. పట్టుకోండి కర్ర ఎన్ని మళ్ళా తిప్పు అప్పుడు కూడా ఇట్లేదు. అక్కడే ఎవరండి మీరు? జర్నలిస్ట్ మీడియా. నమస్తే. పైన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అలంపూర్, వడ్డేపల్లి, ఐజా, గద్వాల వివిధ వార్డుల్లో ఉన్న ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ సందర్శించారు. గద్వాల మున్సిపాలిటీ దౌదర్పల్లి 7వ వార్డులో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ టి శ్రీనివాసరావు, డీఎస్పీ వై మొగలయ్య. ఇట్లా మేనేజ్మెంట్ చేయాలి కదా. ఫస్ట్ అయితే ఇక్కడ లైవ్
జగిత్యాల జిల్లా మల్యాల ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొరకు రావడంతో ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికి అనంతరం స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్, ఎన్నికల జనరల్ అబ్జర్వర్ కర్కాడే కాళీచరణ్ సుధమారావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజకోటతో కలిసి పరిశీలించగా అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సందర్భంగా పోలింగ్ ఏర్పాటు, సిబ్బంది హాజరు, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా కొనసాగింది. ఈరోజు మార్నింగ్ 7 గంటల నుంచి మనకి పోలింగ్ అనేది మనకి స్టార్ట్ అయింది. మొత్తం 50 వార్డులకు సంబంధించిన 149 పోలింగ్ స్టేషన్స్లో మనకి పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు 11 o'clock తీసుకుంటే మన జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి 27% అనేది ఓటింగ్ మనకి పోలింగ్ అయ్యింది. సో ఈవినింగ్ 5 o'clock దాకా కూడా మనకి పోలింగ్ టైం ఉంది. సో ఓటర్లందరూ కూడా ఈరోజు ఈవినింగ్ 5 o'clock లోపు తమ దగ్గర అలాట్ అయిన పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓట్ వేయాల్సిందిగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇది కాకుండా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా యాజ్ ఆఫ్ నౌ పీస్ఫుల్గా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. అబ్జర్వర్ విజిట్ కూడా చేయడం జరిగింది. మేము కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. యాజ్ ఆఫ్ నౌ నో ఇష్యూస్. 1-2 దగ్గర చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కూడా మార్నింగ్ సాల్వ్ అవ్వడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంత పీస్ఫుల్గా ప్రశాంతంగా నడుస్తాం. సార్ రాయకల్లో ఏదో బ్యాలెట్ పేపర్ పేపర్ ఇష్యూ అయిందండి, వేరే సెంటర్ చేంజ్ అయిందండి రాయకల్లో ఒక వార్డుకు సంబంధించి. ఈసారి మున్సిపల్ ఎలక్షన్లు అయితే రసవత్తంగా మారినాయి. అసలు ఏం కథన్నా ఎవరికి ఏం చెప్పరాకుండా పోతున్నది. ఏంటంటే అందరైతే చాలా కష్టపడుతున్నారు. ఎవరు ఏంది అని అన్నది అంతా 15, 20, 30, 50 లోపుతోటే గెలిచేటట్టు ఉన్నారు. అందరు సుఖము ఎక్సపడతారు, ఎక్కువ అందరు బాగానే తిరుగుతున్నారు. ఇక డబ్బాలకి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఎవరు ఏంది అని అన్నది అప్పుడు అర్థమవుతుంది. అది దగ్గర దాకా ఎవరికి ఏం చెప్పలేదు. అందరు నేనంటే నేనే అంటున్నారు కానీ తప్ప కానీ అది ఇప్పుడుతోనే బయట పడతట్టే కనిపిస్తున్నది. అంతా 10, 20, 50 ఓట్ల లోపుతోటే గెలిచేటట్టున్నారు అందరూ ఎవరైనా కానీ. ఇదన్నట్టు కదా ఇప్పటివరకు అయితే మాత్రం అయితే ఈ 42వ వార్డులో అయితే మాత్రం అయితే చాలా మస్తుగా మేమైతే చాలా కష్టపడుతున్నాం. ఇదన్నట్టుగా అది ఇక భగవంతుడి దయ వల్ల మేము గెలవాలని నేనైతే అనుకుంటున్నాం 100%. ఇదన్నట్టుగా దాని అది ఆ భగవంతుని సూచన. నా పేరు నక్మల్ల రాజు. నేను సివిల్ ఇంజనీరు. కాంగ్రెస్ పార్టీ నా యొక్క ఎడ్యుకేషన్ చూసి అవి చూసి మంచి ఉద్దేశంతో మంచి చదువుకున్నాడని చెప్పి ఎస్సీ రిజర్వేషన్లో మంచి విద్యావంతుడు అని చెప్పి నాకు టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ నేను నాకు సంజయ్ కుమార్ సార్ ఎమ్మెల్యే గారు చేసిన సేవలు, కంటి ఆపరేషన్లు, సంజయ్ కుమార్ సార్ మన అధికార పార్టీ చేసిన ప్రజాపాలన, వాటి వల్ల నేను విజయం సాధిస్తానని అనుకుంటున్నా. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారి
పరిపాలన, ప్రజా పరిపాలన అదొక ముఖ్యమైనది. దాంతోపాటు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉచితంగా చేసిన వైద్యం చేసిన సందర్భంగా మా వార్డులో దాదాపు ఒక 30 కుటుంబాలు వారి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ఉంది కనుక, సేవలు అందుకున్నారు కనుక వారి ప్రోత్సాహం వల్ల నేను ఖచ్చితంగా విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీ తరఫున అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎలక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓటర్లకు వందనం చెప్తున్నాను. సేవ్ ద డెమోక్రసీ. జై భీమ్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్ మినహా మిగిలిన 59 డివిజన్లలోని 272 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సుమారు ప్రతి 750 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా దాదాపు 1500 మంది ప్రిసైడింగ్ అసిస్టెంట్, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంపు వంటి సౌకర్యాలు కల్పించారు. నడవలేని వారికి వీల్ చైర్లు, వాలంటీర్ల సేవలు అందుబాటులో ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 1,79,624 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 89,743 మంది పురుషులు, 89,851 మంది మహిళలు, 30 మంది ఇతరులు ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ పరిధిలో ఉదయం నుంచే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే అమ్మా ఇంత ఖాళీ అమ్మా రిపోర్టరా చూపించి 20 రూపాయలు ఇవ్వాలి. మనకేం బాధ లేదు. ప్రచారం చూడు ఎందుకు మళ్ళేయడానికి వస్తారా? కాంగ్రెస్
ఫస్ట్ ఓట్. నేను చాలా జర్నీ చేసి వచ్చాను అండ్ నేను మా ఆఫీస్లో కూడా అడిగాను ఎలక్షన్స్ కాబట్టి ఐ రిక్వెస్టెడ్ అండ్ ఇక్కడ చాలా ట్రావెల్ చేసి వచ్చాను. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కాబట్టి వీ కెన్ నౌ న్యూ జనరేషన్ కెన్ అచీవ్ ద ఓట్స్ and we can also create new something in society, whatever it may be happens in the society. Can we create a lot of new things so we can everyone utilize the vote, everyone can achieve new things in this generation. I hope it will. Thank you for giving this opportunity. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు ట్రాన్స్ ఉమెన్గా మేము ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మా ఓటు హక్కును వినియోగించుకుంది చాలా సంతోషంగా ఉంది. ఒకప్పటి కాలంలో మేము మా ట్రాన్స్గా ఉన్నప్పటికీ మా ఆధార్ కార్డులు ఏవి చేంజ్ కాకుండా మెయిల్గా వచ్చేవి. ఇప్పుడు ట్రాన్స్గా మారి మా ఆధార్ కార్డులో మేము ట్రాన్స్గా ఈరోజు వచ్చి మేము ట్రాన్స్గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ ఓటు హక్కులో మద్యం డబ్బులకు కాకుండా మన రాష్ట్ర అభివృద్ధికి మన దేశ అభివృద్ధికి తోడ్పడే ఓటు హక్కును వినియోగించిన ఎవరు మద్యం మాంసాలకు బానిస కాకుండా మన దేశ ప్రగతికి అభివృద్ధికి తోడ్పడాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గవర్నమెంట్. ఎందుకంటే ఈరోజు మేము ట్రాన్స్ ఉమెన్గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందరికీ మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. వివిధ డివిజన్లలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా 30వ డివిజన్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. రామగుండం మరింత అభివృద్ధి చెందాలంటే, నూతన పరిశ్రమలు స్థాపించాలంటే, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక డివిజన్లలో విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఓటర్లు ప్రశాంతంగా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక బంధువులు, యువమిత్రులు, మహిళా శక్తి ఒక్కరని కాదు ప్రతి కుటుంబం ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. రామగుండం అద్భుతంగా 50 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలు జరిగింది. ఇంకా జరగాలి, కొనసాగాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే 8 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటున్న పార్టీకి ఈ యొక్క ప్రాంతం అద్భుతమైన ఇండస్ట్రియల్ బెల్ట్ కావాలి, విద్యుత్ ప్లాంట్ రావాలి, ఇక్కడ జెన్కో సింగరేణి పట్టాలు రావాలి, పేదవారికి ఇల్లు రావాలి, అన్ని రకాల మౌలిక వసతులు రామగుండం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చేగుర్తుకి ఇంకెవరికి ఓటేసినా వృధా అవుతుంది. ఈసారి తప్పకుండా చేగుర్తుకు ఓటేయాలి. ఇవాళ నిర్ణయం తీసుకునేస్తారు. భారీ విజయం ఖాయం రామగుండంలో, అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా. 60 సీట్లకు 60 సీట్లు వస్తాయని అనుకుంటున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.